భయ్యా వెల్కమ్ టు అవర్ ఛానల్ భయ్యా. ఇక్కడ చూస్తున్న బండి ఏదైతే ఉందో ఇది యాక్టివా 110cc అనమాట, 2013 మోడల్. దీనికి మనం ఫుల్ బాడీ పెయింటింగ్ అండ్ ఇంజిన్ టైర్లు అనేది మార్చడం జరిగింది. దీనికి ఎంత అయింది, ఏమేం చేసాం అనే దాని గురించి అయితే ఈ వీడియోలో నేను పూర్తిగా చెప్తున్నాను. అలానే మా బ్రదర్ ఒక మాటల్లోనే నేను మీతో వినిపిస్తాను. ఎప్పుడు నేనే వీడియోలు చేస్తున్నాను కాబట్టి ఈసారి నుంచి మా బ్రదర్ని చూపిద్దామని నేను అనుకుంటున్నాను. అలాగే మా బ్రదర్ అనిల్ ఈయన పేరు. ఈయన మాట్లాడారు సపోర్ట్ చేయడానికి, ఇంకా మంచి వీడియోస్ చేయడానికి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అన్న. ఈ బండికి మనం ఏమేం చేసామన్నా? యాక్టివాకి ఫుల్ పెయింట్ చేసాం. ఫుల్ పెయింట్, ఇంజిన్ కూడా చేసామా లేకపోతే ఓన్లీ పెయింటింగ్ వరకే? ఇంజిన్ కూడా చేసాం. ఇంజిన్ కూడానా? మొత్తం ఎంత అయిందన్న? మొత్తం వచ్చి 43,000 దాకా అయింది. మొత్తం 43,000 దాకా అయింది. మోడల్ ఏంటి బండి ఇది? 2013. సో మొత్తం స్టిక్కరింగ్ కానీ, తర్వాత పెయింటింగ్ కానీ, సీట్ కవర్లు, ఏదైనా ఇంజిన్ టైర్లు మొత్తం అంతా కొత్తదే. సో వీటిలో మనం ఏం మార్చాం? వీటిలో మనం ఏమేం చేంజ్ చేసాం, ఏమేమి పెయింట్ వేసాం? ఇది 2013 వైట్ కలర్ బండి. కస్టమర్ వచ్చి ఇప్పుడు కొత్త బండి ఏది కొనాలన్నా 1,30,20,000 దాకా ఉన్నాయి. BS4 బండి ఇది. BS4 బండి ఇది. ఇప్పుడు వచ్చాను BS6 కాబట్టి. అవును. కస్టమర్ నాకు కొత్త బండిలా కావాలన్నాడు. సార్ ఇంజిన్ పెయింటింగ్ మొత్తం చేసుకుంటే ఒక 40,000 దాకా అవుతుంది సార్ అని చెప్పాను. ఓకే ఏమో నాకు కొత్త బండిలా చేసి అన్నాడు. ఓకే. దీన్ని ఫుల్ గా రిమూవ్ చేసి టోటల్ టింకరింగ్, పెయింటింగ్, ఇంజిన్, టైర్లు, బాడీ హెడ్లైట్స్, మీటరు, సైడ్ మిల్లర్స్ మొత్తం కొత్త వేసామా? పెయింటింగ్ పెయింటింగ్ పడింది. బాడీ ఐటమ్స్ అన్నిటికీ పెయింటింగ్. బాడీ ఐటమ్ అంతా టింకరింగ్, పెయింటింగ్ పడింది. పెయింటింగ్ వరకు ఎంత అయిందన్న మనకి? పెయింటింగ్ వరకు మనకు వచ్చి 10,000 దాకా అయింది. పెయింటింగ్ వరకు. సో మనం అయితే పెయింటింగ్ అనేది మనం కంపెనీ పెయింటర్ దగ్గర అంటే మన పెయింటర్ కూడా మనకి పెయింటింగ్ వారంటీ ఇస్తాడు కదా? గ్యారెంటీ ఇస్తాడు. 3 years 4 years? మన మెయింటెనెన్స్ కూడా ఉంటుంది దాంట్లో. మన మెయింటెనెన్స్ కూడా ఉంటుంది. సో మనం ఆ పెయింటింగ్ వారంటీ కూడా ఏదైనా సన్లైట్ వల్ల ఏదైనా డల్ అయితేనే మనం వారంటీ ఇస్తాం. అంతే కదా? షేడ్ అయిపోయినా ఏదన్నా తీసుకెళ్ళినా ఒక 3 to 5 months 6 months లో షేడ్ అయిపోయినా మనం మళ్ళీ పెయింటింగ్ చేస్తాం అన్నమాట. మొత్తం ఎంత అయిందా? 43,000 దాకా అయింది. 43,000 మొత్తం అంతా రిపేరు, మా మెకానిక్ లేబరు అన్ని టోటల్ గా అన్ని కలిపి 43,000. ఇప్పుడు ఇవి కూడా కొత్తవి కదన్నా? మన సైడ్ గార్డ్స్ కూడా కొత్త, స్టీల్ అవి కూడా కొత్తవి కదా? కొత్తవి. యాక్టివ్ 110. ఇప్పుడు BS4 కాబట్టి ఆయన చేయించు, BS6 వద్దని చెప్పి BS4 ని ఇలా రెడీ చేయించు. ఇంకేమైనా మార్చాల్సినవి ఉన్నాయి అన్నది ఇంట్లో? మొత్తం అన్ని ఏం మార్చవసరం, ఇంజిన్ మళ్ళీ కొత్త బండి ఎలా ఉందో అలా అయిపోయింది. అంతే. మనం 2013 లో బండి అలాగే తీసుకున్నామో ఇప్పుడు బండి అలా అయిపోయింది. కలర్ ఒకటి తేడా. ఈ కలర్ అయితే యాక్టివాకి ఈ కలర్ రాదు కదా? ఇదే కలర్ ఎందుకు పర్టికులర్? కస్టమర్ ఈ షేడ్ లో కావాలి కలర్. నాకు యాక్చువల్లీ ఈ కలర్ మన లేటెస్ట్ ఇప్పుడు మల్టీ కలర్ వైట్ అండ్ దీనికి సింగిల్ కలర్ వేసాం. మన వీడియోస్ నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. ఎవరికన్నా సరే ఈ విధంగా మీ బళ్ళు రిపేర్ కానీ, పెయింటింగ్ కానీ, ఏ వర్క్ అయినా సరే డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ సెక్షన్లో కానీ కామెంట్ చేయండి, మేమే కాల్ చేస్తాం.